గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. టుడే మన టాపిక్ వచ్చేసి డోంట్ నెగ్లెక్ట్ ద పేరెంట్. తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారనో, వాళ్ళు ఆస్తులు మన పేరు మీద ఆల్రెడీ రాసేసారనో, వాళ్ళతో మనకి ఇంకా అవసరాలు తీరిపోయినాయనో చెప్పేసి తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేసి వాళ్ళ బాధ్యతలు తీసుకోకుండా వాళ్ళని రోడ్డు మీద పడేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి, వాళ్ళని అనాథాశ్రయాలలో వదిలేయాలి, వాళ్ళ పీడ తొలగించుకోవాలని ఉన్న ఆలోచన ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఒక సెక్షన్ ప్రొవైడ్ చేసింది. అది ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. అందులో సెక్షన్ 23 ప్రకారము వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకు ఉంది. అంతేకాకుండా వాళ్ళని మనము ఇంకా ఎక్కువగా పీడిస్తున్నాము, వాళ్ళని ఇంకా మనము నెగ్లెక్ట్ చేస్తున్నామని కనుక నువ్వు ప్రూవ్ అవ్వబడితే నీకు జైలు శిక్ష పడి నీకున్న జాబ్ కూడా పోయి కొంపలో కూర్చొనే ప్రమాదము ఈ సెక్షన్ ప్రకారం ఉంది. కాబట్టి తల్లిదండ్రులను చాలా 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 కేర్ఫుల్గా మన పిల్లలతో సమానంగా వాళ్ళని చూసుకోవాలి. ఇంకా ఈ సెక్షన్ ప్రకారము తల్లిదండ్రులు కొడుకు నుంచే కాకుండా కూతురు నుంచి కూడా మెయింటెనెన్స్ని కలెక్ట్ చేసుకునే రైట్స్ వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళు తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళ బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా తల్లిదండ్రులను ఇలాంటి నీచమైన ఆలోచనతోటి బయట వదిలేయాలనుకునే వాళ్ళకి అదే పాత చాలా రోజుల క్రితమే వేమన కవి గారు రాశారు, తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పాడు. కాబట్టి బుద్ధి తెచ్చుకొని బాధ్యతతో వ్యవహరించాలని ఈ యొక్క సెక్షన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. మన పిల్లలకు మన తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు ప్రొవైడ్ చేసే నాలెడ్జ్ ఇంకెక్కడ దొరకదు. కాబట్టి బాధ్యతతో వ్యవహరించండి.